హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము సాగస్ రెస్టారెంట్కి వచ్చాం. లోపలికి వెళ్దాం. సాగస్ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. స్టార్ట్ చేద్దాం. ఆర్డర్ చేసుకున్నాం. ఆర్డర్ వచ్చింది. సర్వీస్ ఇస్ గుడ్ అని అది సర్వీస్ అయిన తర్వాత చూస్తున్నాడు. చాలా దీనంగా ఆలోచిస్తున్నాడు. ఏం తీయాలని, చికెన్ తీయాలా, మటన్ తీయాలి. డైరెక్ట్ అటాక్ చేద్దాం లేదంటే వేస్ట్ అయిపోతే ప్రాబ్లం. అన్నీ నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉండదు కదా మాకు ధైర్యం. నువ్వే మా ధైర్యం. ఫ్రాన్స్ ఎనాటమీ బుక్ కన్నా పెద్దగా ఉంది. మరి మా వాడి వాళ్ళు అవ్వలేదు. మరి మా వాడు ఏం తీసుకున్నాడు ఇంకొకటి. బిర్యానీ 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 మా వాడైతే నాన్ వెజ్ మానేసినా కూడా ఈ రోజు ఎందుకంటే వాళ్ళు ఎవరు తినమని చెప్పి రెస్టారెంట్ పరిగెత్తుకుని వచ్చారు. ఈ రోజు బయట ఎగ్ పెప్పర్ చికెన్ అండ్ ఎగ్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకురాను. ఇప్పుడు నేను పెప్పర్ చికెన్ అండ్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను. చూద్దాం, వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూపిస్తాం. ఇప్పుడు మేము హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాం. వచ్చేలోపు ప్లేట్, ఆనియన్స్, లెమన్ రెడీ చేశారు. ఇది చాలా థిక్గా ఉంది. ఇది మీరు గమనించచ్చు. ఇది కూడా ఒక చట్నీ. ఇది పెరుగు మైనస్ ఇది మిల్క్ చట్నీ అంట. పెరుగుతో చేశారా? చూద్దాం, టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి ముందైతే బిర్యానీ రావాలి. చికెన్ సర్వ్ చేసి షాప్ మరి మా ఫ్రెండ్ అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు. మరి ఎప్పుడు తిందామని. మామ ఏంటి మామ? క్యాబేజీ కాలీఫ్లవర్ అన్నమాట. చాలా బెనిఫిట్ ఇస్తుంది. ఓకే, ఎలా ఉంది ఫ్రై? చాలా బాగుంది ఫ్రెండ్స్. కొంచెం స్పైసీ ఎక్కువైంది, కానీ నాకు కూడా కావాల్సిన స్పైసీ. ఇది చాలా టెండర్గా, స్మూత్గా, క్రంచీగా ఉంది. చాలా క్రంచీ. తిన్న తర్వాత నేను ఏమైపోతాను, ఎక్కడికి పోతాను, ఆ బిర్యానీ ఏమవుతుందో అన్న. ఇదేం తింటుంది? అది అంతే ఉంది. చాలా బాగుంది. నైస్ కటింగ్. పెద్ద మంచిగా స్పైసీ. మామ ఎలా ఉంది? ఇప్పుడు ఫస్ట్ బైట్ తింటున్నా. నిజంగా చాలా బాగుంటుంది. అందులో ఈ ఆనియన్ తీసుకుని, రైస్ మీద పిండి, ఉల్లిపాయ తీసుకుని, ఇది అందులో మస్టర్డ్ ట్రై అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది కలుపుకొని వీటిలో కొంచెం, ఇది లెగ్ పీస్లో కొంచెం తీసుకుని బంపర్ సూపర్ ఉంది. ఓకే,
హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ అని చెప్పదు. ఇప్పుడు దాకా మిగతా రెస్టారెంట్లో చూసాం, పీస్ కూడా చాలా టెండర్గా స్మూత్గా ఫుడ్ పీస్ చూసుకుని తెలుస్తుంది, చాలా టెండర్గా మెన్షన్ చేసాము కానీ పేర్లు మెన్షన్ చేయము, ఎందుకంటే కాపీ రైట్స్ కామెడీ. ఎందుకంటే ఇది ఇప్పుడు హోటల్ పేరు అది నేను చెప్తాను, నేను అడ్రస్ అదంతా లాస్ట్ చెప్తాను, చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకూడదు, సరేనా? ఇంతకుముందు హైదరాబాద్లో పెద్ద పెద్ద రెస్టారెంట్లోనే తిన్నాం, కానీ ఆ రెస్టారెంట్లు ఎవరైతే వచ్చో లేదో తెలియదు, చెప్తున్నాను. కానీ మీకోసం నేను చెప్తున్నా. మేఫిల్ బావర్చిలో తిన్నా, మేఫిల్లోనేమో మసాలా ఉండదు, బావర్చిలో మసాలా తప్ప ఇంకేం ఉండదు. ఇక్కడ మాత్రం సఫిషియెంట్గా ఉంది, దీనికి మనం ప్లస్ పాయింట్ వేసుకోవచ్చు. ఇక్కడ తెలుగుని నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. ఇదైతే ఫ్యామిలీ ప్యాక్ 6 pieces వచ్చినాయి, సఫిషియెంట్గా సరిపోద్ది. 4 members సరిపోద్ది, కానీ మేము 3 members లాగేసాం. కానీ మా ముగ్గురు గురించి మీకు తెలుసు కదా, ముగ్గురు తినేసాం. ఇంతకీ మామ ఈ హోటల్ గురించి మీకు ఎవరు రికమెండ్ చేశారు నీకు? సరైన ప్రశ్న. ఈ హోటల్ గురించి నాకు ఒక డాక్టర్ రికమెండ్ చేశారు. ఒక డాక్టర్ మనకి రికమెండ్ చేస్తారంటే మీరు ఆలోచించవచ్చు, ఇక్కడ ఉన్న హైజీన్ అది ఎలా ఉంటుంది. టేస్ట్ బాగానే ఉంది, హైజీన్ గురించి అని నాకు డౌట్, కానీ చాలామంది సజెషన్స్ తోటి ఇక్కడికి వచ్చాను, ఏ మాత్రం తప్పదు, వాళ్ళు చెప్పినట్టే ఉంది ఇక్కడ. ఆ డాక్టర్ పేరు నేను చెప్తాను, మొహమ్మద్ అలీ సలీం, వెరీ నైస్ అండ్ వెరీ పొలైట్, టెక్నిక్స్ ఆల్సో వెరీ గుడ్, చాలా బాగా సర్వ్ చేశారు, చాలా బాగా చేశారు. మరి బిల్ 1217 అయింది. ఇది బిల్తో పాటు ఇవి కూడా వచ్చినాయి మనకి 1217 విత్ జిఎస్టీ. మామ జిఎస్టీ ఎంత పడుతుంది? ఎస్జిఎస్టీ 28. జిఎస్టీ మీనింగ్ ఏంటో తెలుసా? జిఎస్టీ ఏంటో మీనింగ్ తెలిస్తే కామెంట్ చేయండి. మామ ఫైనల్ గా ఎలా అనిపించింది రెస్టారెంట్ నీకు? ఫైనల్ గా ఇది రెస్టారెంట్ అనిపించింది, కానీ కొన్ని రెస్టారెంట్ లా ఉండవు, కానీ ఇది రెస్టారెంట్ లా ఉంది, దానికి మనం మెచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది సజెస్ట్ చేసిన డాక్టర్ కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది మీరు కూడా చూస్తారు, ఆ డాక్టర్ కూడా కామెంట్ చేస్తారు, మీరు కనిపెట్టాలి ఎవరైనా. ఇంతటితో సెలవు.